గడిచినటువంటి 2 రోజుల నుంచి కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో నడుస్తున్నాయి. దీనికి గల కారణాలు అందరికీ తెలిసిందే. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద అమెరికాలో నమోదైనటువంటి కేసు, దేశంలో పలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు పొందడం కోసం ప్రభుత్వ రంగాలకు అలాగే అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు చెల్లించారనేవి ప్రధానంగా అదానీ మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఇందులో ఏపీ కూడా ఉంది. ఏపీ మినహాయింపు కాదు. విద్యుత్కి సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. సో ఈ కాంట్రాక్ట్కి సంబంధించి దాదాపుగా 1795 కోట్ల రూపాయల ముడుపులు గత జగన్ ప్రభుత్వంలో ముట్టినయి అనేది దాదాపుగా ఏపీలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దినపత్రికలు రాసినటువంటి వార్తలు ఇవి. సో దీంతో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ, ఇంకేముంది, జగన్ అవినీతి అమెరికా వరకు వెళ్ళింది, అమెరికాలో కూడా కేసు నమోదైంది అని చెప్పి భారీగా ట్రోల్స్ అయితే చేశారు, విమర్శలు అయితే చేశారు. అంటే జనరల్గా చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టేటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉండదు. ప్రత్యర్థులు ఎవరైనా, అది టీడీపీ వాళ్ళు వైసీపీనైనా, వైసీపీ వాళ్ళు టీడీపీ అయినా, లేకపోతే జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువుల్లా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జగన్కి సంబంధించి ఒక అవకాశం దొరికింది. జగన్ తప్పు చేశాడు అని చెప్పి, లంచాలు తిన్నాడని చెప్పి ముందుగా దినపత్రికలు రాసి దాన్ని టీడీపీ మాట్లాడింది. అయితే సడన్గా ఎందుకు సైలెంట్ అయిపోయిందో నాకైతే అర్థం కాదు. నాకే కాదు, ఎవరికి అర్థం కాల. ఎందుకంటే కూటమి నేతలు ఎవరూ కూడా దీని గురించి మాట్లాడట్లా. దీనికి కారణం ఏంటంటే సెంట్రల్లో ఉన్నది నరేంద్ర మోదీకి అదానీ చాలా సన్నిహితుడు అని చెప్పి దేశం మొత్తానికి తెలుసు. సో అదానీ నేనే అవినీతి చేయలేదని చెప్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమే ముడుపులు తీసుకోలేదు విద్యుత్ కాంట్రాక్టుల్లో అని చెప్తుంది. కానీ ఇప్పుడు టీడీపీ కనుక లేదు, అవినీతి జరిగింది, అదానీ లంచాలు ఇచ్చాడు, జగన్ తీసుకున్నాడు అంటే ఇది సెంట్రల్ లెవెల్లో తెలియకుండా జరిగేటువంటి అవకాశం ఉండదు. అంటే ప్రధాని నరేంద్ర మోదీ కూడా తప్పు చేసినట్టే. అంటే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ స్కామ్లో బాగా ఉన్నట్లే. అంటే ఆయన డబ్బులు తీసుకోకపోవచ్చు, కానీ తీసుకుంటున్నారని తెలిసి సైలెంట్గా ఊరుకుంటాం కూడా తప్పే కదా. సో తప్పును సమర్థించినట్లు అవుతుంది. సో కాబట్టి చివరికి అది తిరిగి ఎన్డీఏ మెడకే చుట్టుకునేట్లు ఉంది అని చెప్పి భావించారో ఏమో, కానీ ఓవరాల్గా అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తేలుగుట్టిన దొంగలు అంటారు చూడండి, దొంగతనానికి 4 వెళ్తే ఒకటికి తేలుగుట్టింది అనుకోండి, కుట్టిందని చెప్పి అరవటానికి లేదు, నోరు మూసుకుని ఉండాలి. ఎందుకంటే మిగిలిన 3 కూడా దొరుకుతారు కదా. సో అదే పరిస్థితిగా తయారైనట్లు కనిపిస్తుంది. మరి ఓవరాల్గా ఈ స్కీము, ఈ కుంభకోణము, దీని వెనక ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది అయితే పూర్తిగా బయటికి రావాలి. అప్పుడే తెలిసేటువంటి అవకాశం ఉంది. మరి వాళ్ళు చేయలేదంటారు, వీళ్ళు చేశారంటారు. ఓవరాల్గా నష్టపోతుంది మాత్రం మధ్యతరగతి ప్రజలు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి, షేర్లు కొని, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఏదో వస్తుంది, ₹1 సేవింగ్ చేసి భవిష్యత్తు తరాలకు అందిద్దామని చెప్పి గంపడాశలతో ఉంటారు. అవన్నీ కూడా ఆవిరవుతున్నటువంటి పరిస్థితి.